నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అదేవా గురుగారు, ఇప్పుడు గురుగ్రహం మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశి అన్నా ధనస్సు రాశి అన్నా కూడా ఈ యొక్క గురువు యొక్క మార్పు వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి మీ యొక్క ప్రశ్నకు సూటిగా ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నది. హ్మ్. ధనస్సు రాశి వారికి చాలా మైనస్ ఉండబోతున్నది. మామూలు మైనస్ కాదు. ఆల్రెడీ సుమారుగా ఒక 1.5 మంత్ నుండి కానీ 2 మంత్స్ నుంచి కానీ తెలియని ఒక ఇబ్బంది మాత్రం ఫేస్ చేస్తున్నారు. నాకే ఎందుకు ఇలా అనేటువంటి విధంగా ఈ ధనస్సు రాశి వారికి ఉన్నది. ఇప్పటి వరకు నేను టాప్ పొజిషన్లో ఉన్నాను, అసలు నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమిటి ఎదురయ్యింది అనే ఒక కొత్తగా, ఒక వింతగా, అసలు ఇప్పటివరకు ఎప్పుడు ఫేస్ చేయలేనట్టు, అంటే 2015-16లో ఫేస్ చేశారు ధనస్సు రాశి వారు, చేయలేదని కాదు. అప్పుడు ఫేస్ చేసినటువంటి పరిస్థితే మరి ఇప్పుడు రానుందా, మరి అప్పుడు ఉండేటువంటి సమస్యలు ఇప్పుడు రానున్నాయంటే వారి వారి వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. ఇక వృశ్చిక రాశి వారు ఇక్కడ మనకు నా, నీ, ను, నే, జ్యోతి, జ్యోత్స్న, యా, యాదవ్, యామిని, ఏదైనా యా అక్షరం పేర్లతో ఉండేటువంటి వారు ఈ జ్యో అన్న యానే వస్తుంది అక్కడ. జ్యోతి, జ్యోత్స్న, లైక్ జ్యోతిర్మయ్, ఏదైనా పేరు. నెక్స్ట్ నా, నీ, ను, నే అక్షరాలతో. ఇప్పుడు చూస్తే నరేష్, అల్లరి నరేష్ అంటుంటారు. గత 2021 ఆగస్టు నుండి కూడా అసలు తన నటన పక్కన పెట్టి ఏవో సిచ్యువేషన్స్, ఏవో విపరీతమైనటువంటి భయంకరమైన సినిమాలు కూడా తీశాడు. నాంది అని ఏదో అదేదో అని చెప్పి. అంటే ఇదంతా సిచ్యువేషన్ టైం బ్యాడ్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో 2021 సుమారుగా ఆగస్టు నుండి 2023 వరకు ఒక తీరు ఉంటే, 2024లో కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉన్నది. మన గడిచిన 2025, ఈ 26, ఈ మే వరకు కూడా అనారోగ్య సమస్యలు కానీ, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ, ఇంట్లో అధికంగా వివాహానికి సంబంధించినటువంటివి పుష్ చేయడం కానీ, లేదా మనం చేసుకోకపోవడం కానీ, ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు కావచ్చును, లేదా మరొక వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించే అటువంటి పరిస్థితులు ఉండి వారి జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన దాఖలాలు ఆల్ ఆఫ్ సడన్గా ఇలాంటివి ఉన్నటువంటి సందర్భాలు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, మనం నడుస్తూ వెళ్ళినా ఎవరో ఒకరు మనకు డ్యాష్ ఇస్తే కింద పడడమో, లేదా మామూలుగా మనము రోజు నడిచేటువంటి నేల మీద నుండే మనం స్కిడ్ అయి కింద పడడమో, అది 1, 2 అని కాదు. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, బీపీ పెరగడం కానీ, బీపీ లో అవ్వడం కానీ, బీపీ రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ కానీ, బ్లడ్ రిలేటెడ్, అధికంగా బ్లడ్ రిలేటెడ్ ఏవైనా ఇబ్బందులు ఫేస్ చేయడం కానీ ఈ వృశ్చిక రాశి వారికి అధికంగా జరిగినవి, జరుగుతూ ఉన్నవి, జరగబోతూ ఉన్నవి. ఈ గురువు మార్పు వల్ల వీరికి వివాహ యోగము ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఎలాంటి విషయాల్లో కొంచెం ఈ రాశి వారి జాగ్రత్తగా ఉండాలంటారండి? ఎలాంటి పరిహారం మంచిది వీళ్ళకి? వీరు 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 ఓవర్ ఎక్స్పెక్టేషన్, వీరే నమ్ముకోవడం అధికంగా. రెండవది, రహస్యాలను షేర్ చేయొద్దు. వీరి వద్ద రహస్యాలు చాలా అద్భుతంగా ఉంటవి. సో ఇప్పుడు పలానా వారిని కలిసా, రేపు ఈ పని అయిపోతుంది, పలానా వారు నాకు ఈ మాట ఇచ్చారు, పలానా, ఇలాంటి విషయాలను షేర్ చేయొద్దు. సీక్రెట్గా ఉంచుకునే విషయాలను సీక్రెట్గానే ఉంచుకోవాలి. ఎప్పుడైతే షేర్ చేస్తామో వీరికి ఒక మైనస్ వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్ కూడా తక్కువ చేసుకోవాలి. ఎలాంటి ఈగో ఫీలింగ్ ఉంటుంది అంటే, బయటికి ఒక రకంగా ఉంటుంది, లోపల ఒక రకంగా ఉంటుంది. కడుపులో పెట్టుకుంటారు, వాని సంగతి నేను చూసుకున్న తర్వాత అనే విధంగా ఉంటుంది. సో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామికి తమలపాకుల అర్చన, సింధూర అర్చన అనేది చాలా అవసరం. వీరికి మంచి ఫలితం ఉంటుంది.
అంటే మళ్ళీ వీరి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు చూస్తే ఇట్టే అర్థమైపోతాయి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, జరగబోయేది. సో ప్రదేశ మార్పులు కూడా 2025లో జరిగినవి. ఒక రూమ్ చేంజో, ఇల్లు చేంజో ఇలాంటివి కూడా. సో మళ్ళీ కూడా ఉన్నవి. వీరి జన్మజాతక రీత్యా తప్పకుండా చెక్ చేయించుకోండి. ఇక ధనస్సు బా, బి, బు, బే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు. వీరికి గత 2025 మార్చి ఏప్రిల్ నుండి నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడింది. 25 మార్చి ఏప్రిల్ నుండే ధనస్సు రాశి వారికి 25 నుంచి 25 మార్చి ఏప్రిల్ మే నుండి. ఇది అధికంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత వీరు గ్రహించడం జరిగింది. సుమారుగా గత 2-3 నెలల్లో చెస్ట్ రిలేటెడ్ కానీ, గొంతుకు సంబంధించింది కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, చెస్ట్ రిలేటెడ్ కానీ, ఇందులో లైక్ నంజు ఫామ్ అవ్వడం కానీ చెస్ట్లో, అదేవిధంగా కొంత ఏమైనా లైక్ వ్యాధి అంటే అనారోగ్య సంబంధిత ఏమైనా విషయాలపై బాధపడడం కావచ్చును. ఇంట్లో ఎవరైనా కోల్పోవడం కానీ, తల్లినో భర్తనో లేదా భార్యనో, ఇది 1-2 అని కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్. వీరికి ఏంది అంటే కొంత దైవ బలం అధికంగా ఉంటుంది. ఏం జరుగుతుంది, జరగబోయేది కొంచెం అర్థమవుతుంది. వీరు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు, పాజిటివ్గానే ఉండాలి. వీరు నోరు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. అది పరిస్థితి. సో ధనస్సు రాశి వారు ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నవి, అనారోగ్య సమస్యలు ఉన్నవి, వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాస్ వచ్చే పరిస్థితి ఉన్నది, గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి, ఇప్పుడే వెళ్ళొద్దు, విపరీతమైన నరఘోష నర సంబంధిత ఇబ్బందులు ఉన్నవి. సో మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము శని పాశుపత హోమం ఉంటుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.